ఇవాళ తెలంగాణ పీసీసీ సమావేశం కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ప్రజాభవన్లో సమావేశం కానున్నారు టీపీసీసీ సభ్యులు. మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశంగా టీపీసీసీ కార్యవర్గ సమావేశాన్ని చూడాలి. పార్టీ కార్యక్రమాల మీద టీపీసీసీలో పర్టికులర్గా చర్చించబోతున్నారు. ఈ మధ్యకాలంలో పార్టీలోకి వచ్చిన కొత్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారికి కేటాయించాల్సిన విషయాలు కానీ లేదా వాళ్ళని తీసుకున్న తరువాత తీసుకునే ముందుకు వెళ్లే విధానం కానీ, అలాగే త్వరలో బీఆర్ఎస్ నుంచి రాబోతున్న వారిని ఎక్కడ అంటే వీరందరికీ ఎలాంటి ప్లేస్ కల్పించాలి అన్న దాని మీద కూడా ఒక చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక కీలకమైన చర్చ జరగబోతుంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఈ విధంగా అందరూ కూడా హాజరు కానున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు అలాగే కార్పొరేషన్ల చైర్మన్ల అంశం మీద కూడా చర్చ జరగబోతుంది. అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సీనియర్లు, జూనియర్ల ఆలోచనలతో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి సందీప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందీప్, 1 కాదు 2 కాదు, అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలల తర్వాత జరగబోయే మొట్టమొదటి సమావేశంలో ముఖ్యంగా కొత్త నీరు కూడా వచ్చి చేరిన నేపథ్యంలో మరి ఇటు పార్టీ, ప్రజలు అలాగే రేపు ప్రతిపక్షం ఈ పారామీటర్స్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ లో కూడా పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. మొట్టమొదటిసారి దాదాపు 7 నెలలు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే రేపటి నుంచి చేపట్టబోయే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రజలతో సమన్వయం చేసుకొని ఏదైతే రైతు వేదికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకోవాలి, పార్టీ పరంగా ఎలాంటివి చేయాలి అనే దానిపై కూడా ఈ రోజు ఈ కమిటీ సమావేశంలో కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే లోకల్ బాడీ సెలక్షన్లకు సంబంధించి ఆగస్టు లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎలా గెలుపొందాలి అనే దానిపై కూడా వ్యూహరచనకు సంబంధించి కూడా ఈ రోజు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సమావేశం నిర్వహించున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఎందుకంటే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో కూడా ఈ రోజు మాట్లాడనున్నారు. అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని వెళ్ళాలనే దానిపైన కూడా ఈ రోజు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటికే 37 కార్పొరేషన్లు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం మిగతా కార్పొరేషన్లకు సంబంధించి ఎవరెవరిని నియమించాలి అనే దానిపై కూడా ఈ రోజు ఈ సమావేశంలో కూడా చర్చ. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలకు కూడా ముందుగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఈ రోజు ఈ మంత్రులతో కూడా చర్చించి మరో అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎవరు పరిస్థితి చేసిన వారికి మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.